కరెన్సీ లేనిది నడవదు. పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి జీవితం కరెన్సీ వేటలోనే కొనసాగుతోంది. ఎంత కష్టపడ్డా, దేనికి కష్టపడ్డా అది 4 డబ్బులు సంపాదించడానికే. అయితే కష్టపడిన తర్వాత ప్రతిఫలంగా చేతిలో 4 నోట్లు పడితే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పడిన కష్టాన్నంతా మర్చిపోతాం. మరి మనిషి జీవితంలో ఇంతగా మిళితమైపోయి ఇంతలా కీలక పాత్ర పోషిస్తున్న కరెన్సీ నోటు ఎలా మనిషి జీవితంలో అడుగుపెట్టింది? ముందుగా కరెన్సీ నోటు పుట్టిందెక్కడా? అసలు కాగితపు నోటును ద్రవ్య వినిమయానికి ఉపయోగించాలన్న ఐడియా ముందుగా ఎవరికి వచ్చింది? లెట్స్ వాచ్. కరెన్సీ నోటుకు మనిషికి విడదీయరాని బంధం ఏర్పడింది. మనిషి మౌలిక అవసరాలు తీర్చుకోవడం దగ్గర నుంచి సమాజంలో దర్జాగా, హాయిగా, ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. కాబట్టి నేడు ఆడామగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు సంపాదనే లక్ష్యంగా జీవితాన్ని మలుచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఆరాటం, పోరాటం అంతా కూడా డబ్బు చుట్టే ఉంటుంది. అందులో ప్రతి బంధం కూడా డబ్బుతోనే అన్నట్టుగా నేడు సాగుతోంది. అయితే ప్రస్తుతం మనీ ట్రాన్సాక్షన్స్ పేపర్ నోటు నుండి డిజిటల్ మనీ లావాదేవీలకు మారింది. ఇప్పుడు ఏం కావాలన్నా, ఏం కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నాం. అయితే డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి రాకముందుకు పూర్తిగా ఫిజికల్ కరెన్సీలోనే క్రయ విక్రయాలు జరిగేవి. నేటికి వీటిని వాడుతున్న వినియోగం మాత్రం కాస్త తగ్గింది. ఇక కరెన్సీ నోట్లను చూసినప్పుడల్లా అసలు వీటిని మొట్టమొదటిసారి ఎక్కడ వాడారనే డౌట్ వస్తుంది. మరి పేపర్ కరెన్సీని మొదటగా ఏ దేశంలో వాడారు, ఇది ఎలా వాడకంలోకి వచ్చిందనే విషయానికొస్తే చాలా పాతకాలంలో వస్తు మార్పిడి వ్యవస్థ ఉండేది. అది కాస్త నాణాలకు మారింది. శతాబ్దాలుగా ప్రజలు వస్తువులు, సేవల వ్యాపారం కోసం నాణేలు, ఇతర రకాల డబ్బును ఉపయోగించేవారు. అయితే పెద్ద మొత్తంలో లోహ నాణాలను తీసుకెళ్లడం కష్టంగా మారేది. దీంతో ట్రాన్సాక్షన్స్ చేయడానికి ప్రజలకు సింపుల్, ఈజీ మెథడ్ అవసరం పడింది. ఇందులో భాగంగానే పేపర్ కరెన్సీ ఆలోచన మొట్టమొదటిసారిగా చైనాలో పుట్టింది. 11వ శతాబ్దం ప్రారంభంలో సాంగ్ రాజవంశం సమయంలో చైనాలో పేపర్ కరెన్సీని మొదటగా కనుగొన్నారు. తేలికైన బరువుండే కాగితం కరెన్సీని అందుబాటులోకి తెస్తే ఎంతైనా సంపదను తీసుకెళ్లొచ్చని అక్కడి షెచ్వాన్ ప్రాంతంలోని వ్యాపారులు భావించారు. ఆ సమయంలో ట్రేడ్ కోసం పెద్ద లోహ నాణాలను తీసుకెళ్లడం అసౌకర్యంగా ఉండేది. దీంతో నాణాలకు బదులుగా జియాఓజీ అనే పేపర్ నోట్లను స్టార్ట్ చేయడం ప్రారంభించారు. పేపర్ కరెన్సీతో వ్యాపారులు రెగ్యులర్గా వ్యాపారం, వాణిజ్యం చేయడం స్టార్ట్ చేశారు. అలా వ్యాపార వర్గాల్లో ఈ పేపర్ కరెన్సీ విస్తృతంగా పాపులర్ అయ్యింది. దీంతో చైనా ప్రభుత్వం వాటి ఉపయోగాన్ని గమనించి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఒక కాగితపు డబ్బును జారీ చేయడం ప్రారంభించింది. ఇది వస్తువులను కొనడానికి, అమ్మడానికి అధికారిక మార్గంగా మారింది. అలా ప్రపంచంలోనే మొట్టమొదటి నేషనల్ కరెన్సీ సిస్టమ్కి నాంది పలికింది. చైనాలో మొదలైన ఈ కాగితపు డబ్బుని జియాఓజీ అని పిలిచేవారు. అయితే జియాఓజీ నోట్లను వ్యాపారులు క్రియేట్ చేసిన త్వరలోనే గవర్నమెంట్ వాటిని కంట్రోల్లోకి తీసుకుంది. జియాఓజీ నోట్లకు కఠినమైన నియమాలు అమలు చేసింది. ఎక్స్పైరీ డేట్తో కూడిన కరెన్సీని ఇష్యూ చేసి అవి దుర్వినియోగం కాకుండా అడ్డుకుంది. అదే సమయంలో ఆ కరెన్సీపై ట్రస్ట్ని తీసుకొచ్చింది. దీంతో ఈ నోటుని వాడటాన్ని ప్రజలు సురక్షితమైందని భావించడం మొదలుపెట్టారు. జియాఓజీ వాడకం నాటి యువాన్ రాజవంశం కాలంలో విస్తరించింది. క్లూబాయ్ ఖాన్ ఈ కాగితపు డబ్బు వాడకాన్ని అన్లిమిటెడ్ చేశారు. తన సామ్రాజ్యంలోని ప్రతి ఒక్కరూ ఈ నోట్లనే వాడడాన్ని తప్పనిసరి చేశాడు. చైనా వాణిజ్యం పన్నులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది మరింత సహాయం చేసింది. కాలక్రమంలో ఇతర దేశాలకు చైనా కరెన్సీ వ్యవస్థ ఒక నమూనాగా మారింది. అక్కడి నుంచి యూరప్కు ఈ నోటు వ్యాప్తి చెందింది. చైనాను సందర్శించిన ప్యాసింజర్లు, వ్యాపారుల ద్వారా పేపర్ కరెన్సీ యూరప్కి చేరుకుంది. మార్కో పోలో వంటి పాపులర్ టూరిస్టులు 13వ శతాబ్దంలో చైనా కాగితపు డబ్బు గురించి రాశారు. మొదట్లో యూరోపియన్లు దీనిపై సందేహంగా ఉన్నారు. అయితే 16వ శతాబ్దం నాటికి యూరప్ లోహ నాణాల కొరత రావడంతో ఈ ఆలోచనను స్వీకరించడం ప్రారంభించాయి. 17వ శతాబ్దంలో స్వీడన్ సొంతంగా పేపర్ కరెన్సీని జారీ చేసిన మొదటి యూరోపియన్ దేశంగా అవతరించింది. తర్వాత వెంటనే ఇతర యూరోపియన్ దేశాలు దీనిని ఫాలో అయ్యాయి. ఆ తర్వాత వరుసగా ఈ పేపర్ కరెన్సీ ప్రపంచం మొత్తం వ్యాపించింది. వివిధ దేశాలు తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థలకు అనుకూలంగా పేపర్ కరెన్సీ నోట్లను ముద్రించి చెలామణి చేయడం ప్రారంభించారు.